ఈరోజు మనము క్యాన్సర్ ట్రీట్మెంట్లో రోబోటిక్ యొక్క రోల్ ఏంటి, అవసరమా అనే దాని గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే క్యాన్సర్ యొక్క చికిత్సలో ప్రత్యేకంగా మరి ఆపరేషన్లో మనం చూసినట్లయితే ఇటీవల మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ అంటే తక్కువ కోతతో ఆపరేషన్ చేయడం అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటున్నాము. సో కాబట్టి ఈ రోజుల్లో లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అనేకమైనటువంటి క్యాన్సర్ యొక్క ఆపరేషన్లు చేయటం మనం చూస్తూ ఉంటున్నాము. సో ఇటీవల ఏం జరిగిందంటే ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేటువంటిది అటువంటి యొక్క పరికరాన్ని కూడా ఆపరేషన్ థియేటర్లో కూడా తీసుకురావడం జరిగింది. సో ఆపరేషన్ థియేటర్లో ఈ రోబోటిక్ టెక్నాలజీ రావటం వల్ల ఏం జరిగిందంటే పేషెంట్కి సంబంధించి ప్రత్యేకంగా మరి తక్కువ నొప్పితో, తక్కువ కోతతో, మరి ఎంతో తక్కువ రక్తస్రావం అవటం వల్ల పేషెంట్ త్వరగా రికవరీ అయ్యి త్వరగా ఇంటికి వెళ్ళేటువంటి ఆస్కారము ఈ యొక్క కొత్త టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. మరి ముఖ్యంగా ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మరి మనం చూసినట్లయితే ముఖ్యంగా డిఫరెన్సెస్ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా దీంట్లో 3 డైమెన్షనల్ విజన్ అనేది ఉంటుంది. అంటే 3D విజన్ ఉంటుంది, చాలా హై క్వాలిటీ విజన్ ఉంటుంది. అంత మాత్రం కాకుండా బైనాకులర్ విజన్ అంటాం, అంటే 2 కళ్ళతో కూడా మరి 2 కెమెరాస్ దాంట్లో ఉంటాయి కాబట్టి చక్కటి విజన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. అంత మాత్రం కాదు, మనకి 10 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ 10 రెట్లు ఆ యొక్క మరి చిత్రము పెద్దగా చేయబడి కనబడుతూ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే చాలా చిన్న చిన్న అవయవాలను కూడా చక్కగా చూడడానికి వీలు పడుతుంది. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క ఆపరేషన్ అనేటువంటిది చాలా మరి సూక్ష్మమైన రీతిలో చాలా డిఫికల్ట్ ఏరియాస్లో కూడా చక్కగా వెళ్ళి మరి పూర్తిగా క్యాన్సర్ జబ్బుని తీసివేయడానికి ఈ యొక్క మరి పరికరాలు మనకి దోహదపడుతూ ఉంటాయి. అంత మాత్రం కాదు, ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక రోబోటిక్ సర్జరీ ద్వారా పేషెంట్కి సంబంధించి చాలా మరి లాభాలు కూడా మనం చూస్తూ ఉంటున్నాము. ముఖ్యంగా నేను ఇందాక చెప్పిన రీతిగా చూసినట్లయితే చాలా తక్కువ నొప్పి ఉంటుంది, తక్కువ ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఉంటుంది. అంత మాత్రం కాదు, తక్కువ రక్తస్రావం అవుతుంది. అలాగే నేను చూసినట్టు తక్కువ మందులు కూడా వాడే అవకాశం ఉంటుంది. ఐసీయూ స్టే కానీ తక్కువగా ఉంటుంది, హాస్పిటలైజేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే తక్కువ కోతతో ఎంతో త్వరితగతిలో రికవరీ అయ్యి పేషెంట్ ఇంటికి వెళ్ళేటువంటి ఆస్కారము ఈ యొక్క రోబోటిక్ సర్జరీ ద్వారా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి క్యాన్సర్లో మేము ఈ యొక్క రోబోటిక్ సర్జరీ వాడతామని మనం చూసినట్లయితే మరి రోబోటిక్ ప్రోస్టేట్ సర్జరీ అనేటువంటిది ఇప్పుడు వరల్డ్ వైడ్గా స్టాండర్డ్ అయిపోయింది. ప్రోస్టేట్ క్యాన్సర్ సర్జరీలో రోబోటిక్ సర్జరీ అనేటువంటిది చాలా కీలకమైనది. అలాగనే గైనిక్ క్యాన్సర్స్, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ కావచ్చు, పెద్ద పేగు, చిన్న పేగు సంబంధించిన క్యాన్సర్స్ కావచ్చు, అట్లానే మరి ఫుడ్ పైప్ అంటే ఈసాఫేగస్ దానికి సంబంధించిన క్యాన్సర్స్ కావచ్చు, లేక లంగ్ క్యాన్సర్స్ కావచ్చు, వీటన్నిటిలో అంత మాత్రమే కాదు మరి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ప్రత్యేకంగా థైరాయిడ్ క్యాన్సర్ కానీ లేకుంటే నాలిక వెనకాల భాగంలో ఉన్నటువంటి క్యాన్సర్స్ కానీ ఇక రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఎంతో ప్రిసైజ్గా చక్కగా సూక్ష్మమైనటువంటి రీతిలో కూడా ఇక ఆపరేషన్ చేయడానికి వీలు పడుతుంది. సో కాబట్టి రోబోటిక్ సర్జరీ అనేటువంటిది మరి భవిష్యత్తుగా నేను భావిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మేబీ ఒక 5-10 సంవత్సరాల తర్వాత మరి ఆపరేషన్ అనేటువంటిది వర్క్ ఫ్రమ్ హోమ్ లా కూడా చేసే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటీవల టెక్నాలజీ యొక్క అడ్వాన్స్మెంట్ మనం చూసినట్లయితే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మషిన్ లెర్నింగ్ కావచ్చు, వీటి ద్వారా మరి ఎక్కువగా మరి మానవ యొక్క వీక్నెస్ తక్కువ చేసి మరి ఈ యొక్క టెక్నాలజీ యొక్క సహాయంతో మనం చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్లు కూడా సులువుగా చేయడానికి ఇది చాలా సహాయపడుతుంది. దాన్ని బట్టి మరి రోబోటిక్ సర్జరీ అనేటువంటిది ప్రత్యేకంగా క్యాన్సర్ యొక్క చికిత్సలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పొంది ఉంటుంది. రానున్న రోజుల్లో ఇది స్టాండర్డ్ ఆఫ్ కేర్గా కూడా మనం భావించవచ్చు.